గన్ షూటింగ్కి వెళ్దామని కుర్రోళ్ళందరూ రెడీగా ఉన్నారు. మన సాయి బాయ్లందరూ రెడీగా ఉన్నారు. వెళ్ళి ఇప్పుడు గన్ షూటింగ్ కొట్టేస్తారు. నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుండే తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్ లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. ఎప్పుడు షోకి లేట్ అయ్యి వీళ్ళిద్దరు. హ్యాండ్సమ్ బాయ్, సూపర్ స్టార్ కృష్ణలో ఉన్నావు. రాజా కానీ వడల్లో కండాలంటే నీవేరా. అసలు ఎంత సెక్సీగా ఉంటావు తెలుసా, ఎంత బాగుంటారు. మొన్న నీ కండలు చూడండి, నాకు మైండ్ బ్లో అయిపోయింది. ఎందుకు తీస్తావు మీసాలు గడ్డలు? గీసిందా? అన్ని చూసే అసలు బాయికి కావాలని సైడ్ అవ్వలేదు, కావాలని సైడ్ అవ్వలేదు. స్టార్ట్ అయిపోయాం మా బాయిలు ఇద్దరు. ఏమాయా సే హాయ్. Hey, how are you? హౌ ఆర్ యు? ఎంట్రీ ఇస్తారు చూడు బాయిలు. బాయ్ చూడు పెద్ద బాయ్ మధ్యలో తీసుకుని కూర్చున్నాడు గడ్డలు తీసుకుని. అతనుగా ఆకాశం మంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. తగ్గించుకుంటే మంచిది. రాయల్ రేంజ్కి వచ్చాం. గన్నల షాపు అమెరికాలోని. కొట్టే ఏడబ్ల్యూ షార్ట్ కొట్టే నచ్చినోడికి కానీ. ఓకే, సేఫ్టీ వీడియో అంటే ఇక్కడ సేఫ్టీ వీడియో చూసి దాని తర్వాత షూటింగ్ క్లాస్ ఎక్స్పెక్టింగ్ a real fun. So what do you guys want to shoot today? You want to do pistols or rifles? ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. మేమే భాషలో మాట్లాడాం, మీరే భాషలో సమాధానం చెప్తున్నారు. Okay. That's the 50 cal. Oh. All right, so we're going to back up the belt. It's a 20 bullets chained together, go through the machine gun. It's floor mounted. Yeah. 2 hands. Yeah. Okay. Atlas. Yeah. So like this Glock here is about $600. $6,000. What? ఫేవరెట్ పార్ట్ ఏది బాగుంది? బిల్లా గన్నులు తీసుకుందామా? మనది M4 ఏమని గన్ అనమాట, మనం అది తీసుకుంటున్నాం. మీకేం గన్నులు కావాలి బిడ్డ చూసుకోండి. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. నాకు తాగడం అలవాట్లేదు, ఇంకొక అలవాట్లేదు, అందరూ పెద్ద గ్యామర్ లాగా M4 గన్నలు తీసుకున్నారు, షూటింగ్లు చేసేద్దామని. చూస్తాను ఎవడెవడ ఎంత చేస్తారు. రీకాయిల్ ఇంత బుజలై పడిపోతుంది చూడు. మీకు గన్నలు కాల్చే ముందు మన ఐడియాలు అన్ని మా వచ్చాడు అనమాట. ఈయన ఏమైనా ఈయన బలైపోతాడు. వచ్చిన గంట సేపటికి రేంజ్ లోపల తీసుకెళ్తుండ్రు అనమాట. క్లాసులు, ఐడీలు, గన్ చూసింగ్లు. అందరు M4లే. మళ్ళీ నీ 100 చూసారు, అందరు M4 చూస్ చేసుకున్నారు. అందరు గేమర్లే. గన్ల పేర్లు తెలియక M4 అనేస్తుంటారు. ఏంటి చెప్పాలి తెలియక. రోబో కాల్చినట్టు కాల్చేస్తా. రోబో అయిపోతా నువ్వు. చచ్చి బతకటంలో ఉన్న సుఖమే వేరు. పెద్ద పెద్దవి బాంబులు వరల్డ్ వార్ అట్లా యూజ్ చేస్తారు కదా, చైన్ బాంబు. ల్యాండ్ మైన్ మన దగ్గర 100 వారాలు ఉంటాయి కదా. ఇవన్నీ పిస్తోల్స్ అన్నమాట, బుడ్డి పిస్తోల్. ఇవి కూడా ఇది రైఫిల్. మా తాత దగ్గర ఇలాంటిది ఉండేది. మా తాత దగ్గర కళ్ళద్దాలు అయ్యి మీరు ఎంత తీసుకోవాలంటే కొంటే మొత్తం ఈ గాడ్ అనమాట కింద పెట్టుకోవడానికి. అంటే ఊరుకోకుండా గులాబ్ జామున్. ఈ మన షార్ట్ గన్స్ అనమాట.
ఏదనుకున్నా M1XX ఇదేంటి అనుకున్నా M1014 ఇవి అంటే M1014లే బడా వాళ్ళ గన్స్ ఇవి ఏ పేర్లు తెలియవు కానీ పెద్ద పెద్ద పొడవులు ఉన్నాయి. ఇగో స్కోపులు చూపించు, రైఫిల్ చూపించు, స్కోపులు చూపించు కుర్రోళ్ళకి. ఇది 1x, ఇది 2x, ఇది 3x. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పెద్ద మిషన్ కాదు, స్నైపర్లు సౌండ్లు వచ్చేస్తాయి లోపలి. కుర్రోళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ. చూడండి ఈ రోజైతే మొత్తం అన్ని గన్లను పేల్చేస్తారు. మామూలుగా అంత వీడియో ఎలా ఉంటుంది తెలుసా, అల్లాడించేస్తాను. ఇంకా పెనల్ కాల్ చలిపోకుండా ఎనర్జీ కోసం అనమాట. రెడీ అయిపోయి వద్దానికి. మీ కోపాన్ని ప్రదర్శించే సమయం వచ్చేసింది. మీకు నిజం చెప్పిన కెప్టెన్, కొత్త చింటి పారు దింగుతాం రండి. ఈడికంటే ఇడికి వద్ద సేఫ్టీ కాల్ చేస్తారు అలాగే. డ్రింక్ వేయాలి ముందు, డ్రింక్ వేస్తే అసలైంది. బాగా ఉన్నాడా? చాలా ఎక్కువ ఫస్ట్ అరవకో మొన్న నాకు ఎలాగే కాలింది. పడుకుని కాల్చావు ఇప్పుడు నువ్వు. అలా కాదు, పడుకుని కాల్చలేదు, పడుకోవాలి నువ్వు. స్కోప్ కూడా, స్కోప్ కరు. ఎక్స్పీరియన్స్ బాయ్. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? కాల్చేసావనా? కాల్చినప్పుడు ఎలాగుంది? వెళ్ళిపోతావు. గుండె ధైర్యం ఉండాలి గన్న కాల్చాలన్న కూడా. ఎలాగుంది? ఎక్దమ్ మస్తా. బాబు ఎలాగుంది? బాగుందా? నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. చూడు మా మేడం అండి, మోటివేషనల్ స్పీకర్. ఎవడైనా షార్ట్ కొట్టాడంటే నేనే కొట్టాను. పేపర్ వచ్చే నెంబర్ ఎంత? 6. నాది 2. అది 1. వాంది 6 అండి. ఏంటి నాకు పయ్యన ఒక రౌండ్ ఉంది, ఆ రౌండ్ కొట్టాను. ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు కొట్టారు. అది ఇటు చూపి తెలిసిపోద్ది. అది కరెక్ట్ ఎలా తెలుసా? ఈ సర్కిల్ కి పైన ఉండే. ఓకే, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అన్నత పాచయే అపతే కే నా అపాతియా అపతే కే తు. Can we take this home? Yeah, you can take it. It's hot though. Watch out.
కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. Let me see which one you got. Number 6. Have a look at number 6. Number 6. Number 6. చూడరా రెండు చూడు బచ్చగలరా మీరు? ఆగు మా ఎత్తాడు చూద్దురు. ఎవడో 2 సార్లు కొట్టాడు. 2 లేదే, 2 సార్లు కొట్టాడట. ఉంటుంది మనతోని. ఐఎమ్ నెంబర్ 6. లుక్ ఎట్ నెంబర్ 6. మధ్యలో తగిలిసింది అదే ఐఎమ్ నెంబర్ 6. చూడండి ఆర్మీ ట్రైనింగ్ కాదు తీసుకొని బాబు, 2 తీసావా? ఇప్పుడు తుపాకులు చేతి గన్నులు అదే అది. తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. ఓకే చూడండి వీడియో. So to load the magazine, you're gonna push it down and in like that. So you go down. పదహారేళ్ల వయసు పడి పడి లే 16 వయసు పడి పడి లేచే మనసు 16 వయసు పడి పడి లేచే మనసు. ఫీలింగ్ రెడ్ మధ్యలో మంద తగిలింది. నేను ఇంకా కొడతాను. బోల్డ్ బుల్లెట్ 3 మ్యాగజైన్లు. స్వార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే దంభము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికుండును. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. హాయ్ ఐమ్ జిగురు జింగానియా. సో మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకో అందరికి బుల్లెట్ ఇచ్చారు లాస్ట్ లో. వర్త్ బాబాయ్, వన్ టైం వర్త్. ఎక్స్పీరియన్స్ దోల అసలు గన్ షూటింగ్. ఫ్రెండ్స్ నేనేం చెప్తా అంటే మంచిగా అలా చదువుకొని ఇలా యూఎస్కి వచ్చి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏ చేసినట్టు నిజంగా అదిరిపోయింది ఎక్స్పీరియన్స్ అయితే దోల జరిగింది. ఎలా ఉంది బై? సూపర్ కదా. ఒక గన్న పేల్చాలంటే ఇది ఇచ్చారు అవార్డు ఆఫ్ ది ఇయర్. పెద్దది మనం పేల్చిన పెద్దగా రాజరిపోటు ఎప్పుడు ఇందులోని ఏమిటండి మీరు మాట్లాడేది? గిన్నెలు అసలు అదిరిపోయింది స్టోరీ. ఇది కూడా అదిరిపోయింది. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఎంతమందిని చూసినా కూడా, కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. ఆ కళ్ళల్లో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి థ్యాంక్ యూ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో అయితే అదిరిపోయింది. ప్లీజ్ ఎంజాయ్. సబ్స్క్రైబ్ నోట్ చెప్పు. సబ్స్క్రైబ్ టు హేమంత్ వ్లాగ్స్. అంతే, మామూలు కూడదు. చూడు, ఇలాంటి మోర్ స్టఫ్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతే, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఇలాగే.